మరి ఒకవైపు ఏమో ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారు కవిత గారు? ముందుగా యువతి ప్రేక్షకులకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు విద్యాసారణకు, మన జాగృతి ముస్తాఫా గారికి, మన బీజేపీ నుండి కుమారన్నకి, సీనియర్ జర్నలిస్ట్ ఉద్యమ జర్నలిస్టు మీకు రవికుమార్ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు కవితమ్మ ఎపిసోడ్ అన్న విద్యాసాగర్ అన్న మా సీనియర్ అన్న, స్టేట్ జనరల్ సెక్రటరీ, క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉండే, రాష్ట్ర కార్యదర్శి, తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కేటీఆర్ గారు అంటే కొంచెం ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. 2007 ఎండింగ్లో వచ్చింది. 2007 ఎండింగ్లో, 2006 కాదు అన్న. అంటే మేము దగ్గరే ఉన్నాం కాబట్టి సారు నాకే అప్ అయిపోయింది సార్ ఆయన్ను. కేటీఆర్ గారు ఇందాక మీరు అన్నట్టు సాహిత్యంలో మీరు 3 నెలలు తిరిగినట్లు నేను ఆయన 2 నెలలు తిరిగినాను. సార్ కారు ఇచ్చి వీడు ఆటగాడు పాటగాడు వీడు నెమ్మది అంటే అయితే ఇదే రంగారెడ్డి మహమ్మద్ జిల్లా అన్ని హాస్టల్ తిప్పినాం. వారితో చాలా కూర్చున్నాం, మాట్లాడినాం, చాలా ఉన్నాయి అంశాలు ఉన్నాయి. అంటే అప్పటికే ఆయన ఒక యువకుడు కాబట్టి అదే ఆలోచన ఆయనకు. అప్పుడు ట్రైనింగ్ అవసరం, ఆలోచన అవసరం, అవన్నీ ఉన్నాయి, అవన్నీ జరిగిపోయిన అంశాలు. కానీ ఇక కవిత గారి వాక్యాల గురించి మాట్లాడుకుంటూ వస్తే టోటల్గా కాంగ్రెస్ పార్టీకి కవితమ్మ చేసినటువంటి వాటికి ఏం సంబంధం లేదు. మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, అప్పుడే ఖండించారు. ఊరే చాలా మంది మిత్రులు ఏమంటే కాంగ్రెస్కి వస్తుందేమో, మంత్రి అవుతుంది, హోంమంత్రి అవుతుంది, విద్యాశాఖ మంత్రి అవుతుంది అని అలిగేషన్ చేశారు. కానీ ఆమె కాంగ్రెస్కు వచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్లో కూడా స్థానం అంటే ఖాళీలు లేవు, ఇక్కడనే ఫుల్ఫిల్ ఉన్నాయి. కాబట్టి అదొక అంశం. ఇక కవితమ్మ ప్రెస్ మీట్ విషయం ఈరోజు డిబేటు. మరి ఆ అంశంలో ఆమె ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడితే మీరు ములాఖాత ఇతర అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి నాయకుడు 96 నుంచి పనిచేసిన కూడా మూలాల నుంచి చెప్తున్నా. కవితమ్మ గారు చేసిన అలిగేషన్లో మేము గత పార్టీలో ఉన్నాం కాబట్టి, దగ్గర ఉన్నాం కాబట్టి, మేము కూడా చూసినాం కాబట్టి. ఎందుకంటే మా కూకట్పల్లి, కుత్బులాపూర్, శ్రీరంగంపల్లి 3 కలిపి త్రివేణి సంఘం లాగా ఉంటాయి మా 3 నియోజకవర్గాలు. ఆ 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు కావచ్చు, వివేకానంద కుత్బులాపూర్ కావచ్చు, కృష్ణారావు గారు కూకట్పల్లి కావచ్చు, వీళ్ళంతా కూడా మరి పచ్చ జెండా చంద్రబాబు నాయుడు దయ వల్ల గెలిచి వచ్చిన వాళ్ళు. అవి మూలాలు మనం మర్చిపోతుంది. అట్లా సందర్భంలో కొన్ని 2018 తర్వాత చాలా అరాచకాలు జరిగినాయి. 2014 నుంచి 18 వరకు సెంటిమెంట్తోన, ప్రేమతోన, ఆప్యాయతతోన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఫుల్ సపోర్ట్ చేసిండ్రు. ఎందుకంటే కొత్త రాష్ట్రం, అది ఇప్పుడే పుట్టిన రాష్ట్రం. మరి కాబట్టి అన్ని రంగాలు అభివృద్ధి కావాలి, విద్యారంగం అభివృద్ధి కావాలి, క్రీడా రంగం కానీ మిగతా పారిశ్రామికంగా ఉండాలని చెప్పేసి కూడా అనుకున్నారు. అసలు ఏ మాత్రం కూడా రాజకీయ కోణంలో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రోజు కూడా విమర్శన చేయలే. ఎందుకంటే చేయని వాళ్ళు ప్రజలు పట్టం కట్టిండ్రు, ప్రజల అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఏంటని చెప్పేసి ఎక్కడ రాజకీయ ఆటలు, రాజకీయ కోణాలు, రాజకీయ కుయుక్తులు చేయలేదు. ఇదే 2018 తర్వాత ఒక 6 నెలలు ముందస్తుపోయి దాని తర్వాత ఇక వచ్చినటువంటి మహానాయకుడు కదా, పెద్ద బీటీ బ్యాచ్, 8 బ్యాచ్ మొత్తం ఇక పక్క జరిపేసి, అంటే చెమట బ్యాచ్ని పక్క జరిపి సెంట్ బ్యాచ్ని పిలుచుకొని భుజాల మీద చేతులేస్తూ కిలకిల నవ్వుతూ వారికి ఒకడేమో మీరు ఈ రాష్ట్రం కాదు కొడుక బొబ్బిలు పోతా అన్నునికి పనిచేసి రాష్ట్ర శాఖ మంత్రి ఇచ్చింది. చెమట బ్యాచ్ అంటే మీలాంటి మేము కూడా తమ్ముడు చెమట బ్యాచ్ కదా, సెంట్ బ్యాచ్ అట్లా ఇక వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి సబితమ్మ కూడా ఏం ముఖ్యమంత్రి ఏం చేస్తుండు అది ఇది అని మాట్లాడి దుమ్దాం అంటే ఆ అమ్మాయి పిలుచుకొని విద్యాశాఖ మంత్రి చేసింది. ఇక రకరకాలుగా అంశాలు అవన్నీ ఆ జెమిక్స్లు కిమిక్స్లు అవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ కోణంలో మరి కవితమ్మ ఎపిసోడ్కి వస్తే ఆ రోజు 2019 ఎలక్షన్లో ఎవడు సహకరించింది? ఎవడు సహకరించలేదు. ఇప్పుడు నేను ఎవడు అంటున్నాను, ఎందుకంటే నేను వాళ్ళకన్నా సీనియర్ నాయకుడు కూడా అంటున్నాను. ఆయన ఓడిపోవడం కారణం కూడా టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులే
అవును, ఏది రెండోసారి ఎంపీగా ఓడిపోవడానికి జీవన్ రెడ్డి కావాలని ఓడించారంటారా? గణేష్ గుప్తా అంటే ఆమె గణేష్ గుప్తా ఏడ పని చేసిండు, బిగాల గణేష్ గుప్తా. మరి ఆర్మూరు మా జీవన్ రెడ్డి అన్న మేమంతా ముద్దుగా శ్రీరెడ్డి పాండు అన్నాడు, పాండు ముద్దుల పాండు ఏడ పని చేసిండు, షకీర్ భాయ్ ఏడ పని చేసిండు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరపున నేను మాట తెలియను, ఉద్యమకారుల పక్షాన మాడుతున్నా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబకు ఉన్నటువంటి చిన్న చిన్న షకీర్ భాయ్ అవును ఆయన కూడా ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలు కావచ్చు, దూరం కావచ్చు, అది మాట్లాడానికి రాదు పార్టీ పరం. కానీ నేను దానిలో సుదీర్ఘంగా ఉన్నా కాబట్టి, కవితమ్మ దగ్గరికి వెళ్ళి చూసినా కాబట్టి, అందరూ చూసినా కాబట్టి అది నేను చెప్పాల్సి వస్తుంది. సబ్జెక్ట్ అది కాబట్టి, లేకపోతే పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకారం అన్ని విభాగాల్లో పనిచేసుకుంటూ పోతుంది. ఈరోజు దేశాన్ని కాదు ప్రపంచానికి గుర్తించే విధంగా మేము గ్లోబల్ సమ్మిట్ కానీ మిగతా అన్ని అంశాల మీద రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ప్రజలకు అన్ని అంశాలు కలగాలని చెప్పేసి కూడా అటు బీజేపీ పార్టీ మోడీ గారిని కలవడం, మరి అమిత్ షా గారు కలవడం, కిషన్ గారు మనం రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా వెళ్ళిపోతున్నాం, సంక్షేమమే లక్ష్యంగా. ఆ సందర్భం మాకున్నది. ఈ ఎపిసోడ్లో మరి కవితమ్మను ఆ రోజు మాట్లాడి ఆ రోజు చేసిన వాళ్ళు ఎవరు, ఆ రోజు నవ్విలోనే ఎవరు, ఈరోజు ఒక మాట అన్నది కవితమ్మ, నేను చూసినాను గుంటనక్క అన్నది. గుంటనక్క, ఆ గుంటనక్క ఎవరనేది క్లారిటీ లేదు. ఆ గుంటనక్క చెప్పింది కూడా. అదే ఉద్యమకారుల పక్షం ఏమంటున్నా అంటే అది గుంటనక్క కాదు, అది కట్లపాము తెలుసని, ఊర్లో పండి కట్లపాము కట్టు ఉండవు. గుంటనక్క అంటే మీరు కట్లపాము ఒక్కసారి కాటేస్తే ఆ కట్టుకో మందు పోయాలి, చాలా డేంజర్ అది. నేను కట్లపాము అని చెప్తున్నా, మీడియా ద్వారా చెప్తున్నా, ఎవరు తెలుసు కట్లపాము. ఒక కట్టుకో మందు పోయాలి. ఒక కట్టు అంటే దాదాపు ఒకటే కాటు, దీనికి ఒక కాట వేస్తే 16 కట్లు ఉంటాయి పాముకు. నేను ఎందుకంటే మా పాలమూరు బిడ్డలం కాబట్టి మట్టిలో పనిచేసిన తెలుసు మాకు. ఆ పదం వాడేది ఉండే, కానీ గుట్టనాక అన్నది. గుట్టనాక దాదాపుగా ఎక్కడ కూడా కరస్తదు సంపద, కానీ జంబి చేస్తుంటాడు, అంటే మాటేసి కొడుతుంది అనమాట. అట్లా ఇప్పుడు సందర్భం. కాకపోతే ఇప్పుడు పార్టీలో ఉండి ఒక రెబల్గా ఉండి ఒక ఉద్యమకారుల పక్షాన ఉద్యమ నేపథ్యం ఉండి కొట్లాడింటే ఈరోజు నిజంగా ఉద్యమకారులు కూడా బాగా అప్రిషియేట్ చేసి ఆల్ పార్టీలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు బీజేపీలో కూడా ఉద్యమకారులు, బీజేపీలో కలిసి వచ్చింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో. సార్ ఒక ట్రయల్ వేసిండు, ఏమని, అది దీక్ష దివాస్ వేసింది కదా, అది మెయిన్గా పోలీస్ సంబంధించినటువంటి ఆ జోన్ మీద, ఏ జోన్ అనేది 6th జోన్ మీద ఆ విషయంలో పోయినాం మనం. అది కాస్త వేరేలాగా అయిపోయింది, అంటే ఊహించని పని అన్నమాట. కానీ ఇప్పుడు నిజంగా అంటే నేననేది ఏంటంటే, ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నిజంగానే వ్యాపార లావాదేవీలు ఉంటే ఉండొచ్చు, దానికి ఎందుకు రాజకీయం చేస్తారనేది ఆవిడ క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఒక మాట మీరు చూస్తే కూడా గూగుల్లో కొడితే కూడా వస్తుంది. వాళ్ళు అప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ విషయానికి వస్తాయి, తెలుగుదేశం, ఫస్ట్ టీఆర్ఎస్. ఆయన ఏబీపీ తర్వాత ఫస్ట్ ఎంటర్ అయింది టీఆర్ఎస్. 2001 నుంచి 2005 వరకు ఉన్నాడు. 5లో జడ్పీటీసీ మిర్జీలు అడిగితే చెప్పిపోతే ఆయన కూడా తోసి పడేస్తే పోయి ఇండిపెండెంట్ చేసి 2006లో ఎమ్మెల్సీ అయ్యాడు. ఇది పెద్ద చరిత్ర ఇది. ఇప్పుడు కవితమ్మను దొబ్బినట్లు ఆయన కూడా దొబ్బేసాడు. చాలా మంది మీరు అట్లా దేశ సినిమాలో పోయిండు, మందడి సత్యనారాయణ పోయిండు, జగ్గారెడ్డి పోయిండు, ఇట్లా పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. ఇది అంతమందిని దుబ్బేస్తే పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక విజన్తో ఉన్నాడు కాబట్టి అన్ని ఆలోచించి ఒడిదొడుకులు చేసుకుంటా అడుగున జడ్పీటీసీ ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే ఎవరి ఆలోచన వాళ్ళు. కానీ మరి అట్లా అనుకుంటే మరి ఈటల రాజేందర్ కూడా నెట్టారు కదా, మరి ఆయన కాలేగా. అంటే ఆయన ఎంపీ, అదే మరి అనేది ఆయన ఇప్పుడు దేశానికి ఎంపీ అయ్యాడు. రఘునందరావు ఎలేసిండ్రు, ఎమ్మెల్యే దుబ్బాక అయ్యాడు, తర్వాత ఎంపీ అయ్యాడు. ఎవడు ఎలేస్తే వాడు మునగాడు అవుతుంది. ఇది చరిత్రలో ఉంది. మొన్నటి దాకా ఏమైందంటే ఎవడు జైలుకు పోతే వాడు మునగాడు, ఇప్పుడు ఎవడు ఎలేస్తే వాడు మునగాడు. ఆయన మొత్తుకుంటాడు రా బాలక రా అంటారు. కానీ మాకు అన్ని తెలుసు, ఇది కాంగ్రెస్ పార్టీ, తిక్కపాటి ఏం కాదు. కాంగ్రెస్ పార్టీకి అంతా తెలుసు.
టీపీ తెలుసు, చేదు తెలుసు, జమిసి తెలుసు, కుమిసి తెలుసు, అన్ని తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. కాదండి, నాకు విషయం అర్థం కాదు. ఎలిగేషన్ మీరే పెట్టారు, ఎంక్వైరీ మీరే చేస్తున్నారు, మరి అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? ఎవరిని? కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు. అప్పుడు ఆయన కోర్టుకు పోయింది కదా. అంటే వాడు అంటే వాళ్ళు ఒకవేళ అరెస్ట్ అయితే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ అధికారంలోకి వస్తారో ఒక భయం అయితే ఉందిగా మీకు. ఇప్పుడు ఒక్కటండి, భయాలు ఏముండదు, భయం ఎందుకు ఉంటుందండి? అట్లా అనుకుంటే 10 ఏళ్ళు మాట 10 ఏళ్ళు వదిలేలే, 10 ఏళ్ళు వదిలే. అయితే ఇప్పుడు ఆయన కోర్టుకు పోయిన ఆయన కోర్టులో ఉంది కేసు. అది ఈ కార్ రేసు కోర్టులో ఉంది. అది అక్కడ నుంచి ఆయన ఆపుకుంటున్నాడు, స్టే తెచ్చుకున్నాడు, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. కోర్టుకి ఎందుకు పోయింది మరి? ఒకటి సార్ కొంచెం అవకాశం ఏంటి, ఇక్కడ నేను 1+1 ఇక్కడ కొంచెం తొందరగా చెప్పాలి, అన్నగారు ఏం చెప్పినంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో ఏడుంది అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరం అంటే 2001 ఏప్రిల్లో 20లో పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2000 సంవత్సరంలోనే 40 మందిని ఎమ్మెల్యేలను టీఆర్సీపీ పెట్టి టీఆర్సీసీ వినండి, చిన్నారెడ్డి గారు, మల్లికార్జున గౌడ్, తర్వాత చిన్నారెడ్డి. ఎందుకంటే ఈ రోజు ఛాన్స్ మా ముగ్గురికే ఉంది. జాతీయ అన్నది కూడా అన్న కూడా వాళ్ళ ముఖ్యమైన ఫ్లోర్ లీడరే మాట్లాడారు, క్లారిటీ ఇవ్వాలి మళ్ళా అవుతుంది. అయితే అన్నగారు చెప్పిన పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందుకు ఆ రోజు కేసీఆర్ సార్ రవాణా శాఖ మంత్రి, ఇదేంలా తెలుగుదేశం పార్టీ ఆయన ఏ మంత్రి సందర్భంలో కవిత గారి గురించి మాట్లాడారు. ఆ సందర్భంలో అంటే అన్నగా చెప్తున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం లేదంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టీఆర్సీసీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ. మల్లికార్జున గౌడ్ గారు అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ చిన్నారెడ్డి గారు. దాని తర్వాత ఆయన ఉన్నాడు. అయితే ఉన్నటువంటి సందర్భంలో మరి ఇన్ని అంశాల మీద పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? పెప్పర్ స్ప్రే కొడితే దెబ్బలు తిన్నది, గాయపడింది ఎవరు? బిల్లు పాస్ చేయించింది ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, దానిలో ముఖ్యంగా మా విద్యాసాగర్ లాంటి వాళ్ళు సార్ జ్యూస్ తాగితే లేచి పోరాటం చేసి పుడతొక్కటి సత్యరెండు రాజుగా అంటే అప్పుడు మళ్ళీ సార్ ఇది ఏమైటట్టుందని ఉల్టా తిరిగిండు. అవన్నీ తెలుసు. ఇప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ అన్నాడు కాబట్టి విమర్శ చేస్తుంటారు, కానీ ఇవన్నీ కాదు. కవితమ్మ మాట్లాడినట్టు ఈరోజు కృష్ణారావు గారి మీద మాట్లాడింది. కృష్ణారావు గారు ఏంటి ఒక మాట, ఐడిపిఎల్ చెరువు ఏంది, తీరం చెరువు ఎక్కడ పోయింది? నేను ఆ ప్రాంతంలో ఉన్నా కాబట్టి అడుగుతున్నా. అదే సర్వే నెంబరు 51, 57 సర్వే నెంబరు ఎల్లమ్మ పంట అన్న కూడా చెప్తాడు, అన్న తెలుసు కదా. 57 సర్వే నెంబర్ ఎల్లమ్మ పంట విలేకరులకు రావాల్సిన ప్లాట్లు ఒకటి దత్తం చేసింది. ఏమన్నా దత్తం చేసి విలేకరులు దాదాపుగా సంవత్సరం పాటు ధర్నా చేసి ఎంత ఘోరం అది. విలేకరు సోదరులు నిరాదరణ చేసి పోయింది. ఆ సందర్భం ఒకటి ఉంది. మళ్ళీ ఆ గవర్నమెంట్కి సంబంధించిన రోడ్డును కూడా కబ్జా చేసింది. దానికి సంబంధించిన కూడా ఆ జీవోలు ఈరోజు కాపీలు చూపించింది. ఇప్పుడు కృష్ణారావు గారు కూడా అదే లెవెల్లో వార్నింగ్ ఇస్తున్నారు కదా, నీ దగ్గర ఆధారాలు బయట పెట్టు దమ్ముంటే చేస్తున్నారు కదా. ఆయన కూడా చూపించింది కదా, చూపించినప్పుడు ఆయన కూడా ఈరోజు చూపించింది కదా. ఇప్పుడు మన తలకాయ ఎడుకుంటాడు. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా నిజాంపేటలో 16 ఎకరాలు. అవును, ఇప్పుడు మీరు మాట్లాడితే బాగుండదు. చెప్పండి. 4 ఎకరాలు పోతున్నా వాళ్ళ కొడుకు పేరు మీద, ప్రణతి బిల్డర్స్ పేరు మీద ఉన్నటువంటి విల్లాస్. అవును, ఇప్పుడు ఆయన పాటలకు దానికోసం వచ్చింది కదా. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద కేసీఆర్ గారు స్పందించాలి. కేసీఆర్ గారు స్పందించాలి. అనిల్ గారు ఒకటి ఏంటంటే అది టిఎస్ఐఐసి తెలంగాణ స్టేటు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంటుంది, బాలనగర్ పక్కన ఉంటుంది. దాన్ని ఏం చేసినట్టే గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కూడా జీవో నెంబర్ 24 యాక్ట్ ప్రకారం వాళ్ళు యాక్షన్ ఇస్తే యాక్షన్లో అనిల్ గారికి వచ్చింది. అది వాళ్ళు కన్సల్ట్ చేసిన లీగల్గా ఆ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ ప్లస్ అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతకం పెట్టిండు గిరినికుతున్నా. తర్వాత కూడా మనం రివైల్ చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ కూడా చేసింది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, మేము కూడా ఉద్యమకారుల పక్షాన్ని చెప్తున్నాం. అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు మాకు, మరి ఆమె చెప్తున్న ఆధారాలు నిజమా కాదా? సరే, లేని పక్షాన్ని ఇప్పుడు కవిత గారికి కాంగ్రెస్ పార్టీ అంటగా అవుతుంది అన్న మాట మీద వాస్తవమా కాదా? ఆ విషయం ముందే క్లియర్ అయిపోయినా. కాంగ్రెస్ పార్టీకి కవితమ్మ చేసేటువంటి జనం బాటకే కానీ ఆమె వెనుక ఉన్నది
కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. తులం బంగారు ఏడుంది, స్కూటీ ఏడుంది, ఎక్కడ ఒకటి అంశం అంటే ఒకటి క్లియర్ చూసుకోండి. ఇప్పుడు మా పక్షాన ఉంటే మేము మా పక్షాన ఉంటే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? రైట్ మాట్లాడదాం రైట్. మన కుమార్ గారు ఈరోజు ప్రధానంగా చూసిన మీ ఫ్లోర్ లీడరు ఎవరైతే మహేశ్వర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రెస్ మీట్లో ఆవిడ మీద ఎలిగేషన్ చేశారు. వాళ్ళకి ఏవి రెడ్డి గారు అనే వ్యక్తితోటి సంబంధాలు ఉండబట్టే ఫోటోలు చూపించుకుంటూ కూడా ఈరోజు ఇద్దరు వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటగాగుతుంది కాబట్టి సో ఈ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నట్టు కూడా ఆయన కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా విమర్శించారు. ఈమె కూడా అంతే విధంగా ఆయన విమర్శించింది. అసలు మహేశ్వర్ రెడ్డి గారికి ఏ సంబంధం, నా మీద ఎందుకు పడుతున్నాయన, మరి నేను